వరంగల్ వస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బాలసముద్రంలోని కూడా గ్రౌండ్కు మధ్యాహ్నం చేరుకుంటారు. ఆ తర్వాత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. 3 గంటల తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్లో నిర్వహించే విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి భవనాలు, ట్రాన్స్జెండర్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క సభ ఏర్పాటును పరిశీలించారు. దీంట్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి సభా వేదికను, మహిళలు ఆర్థిక స్వావలంబనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ని సీతక్క పరిశీలించారు. అనగా 19వ తారీఖు నాడు మరి ఉక్కు మహిళ ఆదర్శప్రాయమైనటువంటి ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించి మరి ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలకు పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రేపు ఓరుగల్లు మరి వేదికగా ఇక్కడ ఓరుగల్లు అంటేనే మహిళా శక్తికి నిదర్శనము. ఒక దిక్కు సమ్మక్క సారలమ్మ యొక్క పోరాట చరిత్ర, రాణి రుద్రమాదేవి నడియాడిన గడ్డ, చాకలి ఐలమ్మ పోరాడినటువంటి గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 1 ఇయర్ యొక్క ప్రగతి నివేదిక, ప్రగతి సభను మహిళల ద్వారా నిర్వహించుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. యాజ్ ఉమెన్గా అదేవిధంగా ఈ ఓరుగల్లుకు మొదటి అవకాశంగా ప్రగతి సభను నిర్వహించుకునేటువంటి గొప్ప అవకాశం రావడం కూడా వరంగల్ యొక్క చరిత్ర అంతా కూడా మహిళలను కీర్తించిన చరిత్ర, మహిళా పోరాటాలున్న చరిత్ర, మహిళ అగ్రభాగం ఉన్నటువంటి చరిత్ర. ఈ యొక్క వేదిక మీద జరుగుతున్నటువంటి ఈ ప్రగతి సభకు అశేషంగా మహిళలందరూ కూడా తరలి రావాలని పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 1 ఇయర్ కాలంలో మరి మహిళా గ్రూపులలో ఉండేటువంటి మహిళా సభ్యులను ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి కమిటీల ద్వారా వారిని ప్రోత్సహించడం జరిగింది. మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికే 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకురావడం కోసము మరి మన ప్రభుత్వము మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉంది. వడ్డీ కూడా లేకుండా వాళ్లకు రుణాలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ వ్యాపారాల్లో భాగంగా ప్రభుత్వం స్కూళ్లలో ఇచ్చేటటువంటి యూనిఫామ్స్ కూడా మరి మహిళలకే కుట్టించి ఆ గతంలో ఉన్నటువంటి 50 రూపాయలను 75 రూపాయలకు పెంచి ఇచ్చినటువంటి ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.